హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బల్లాస్ రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో మనం మండి అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఇక్కడ చూపిస్తున్నట్లుగా. సో ఈరోజు అయితే మండి చాలా టేస్టీగా వచ్చింది. చికెన్ చాలా జ్యూసీగా ఉంది అండ్ రైస్లో ఫ్లేవర్ కూడా చాలా అబ్జర్వ్ అయ్యి చాలా టేస్టీగా ఉండింది. సో దానికోసం అయితే మనం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నట్లుగా తీసుకోవాలి. అండ్ దానికోసం మనం మిక్చర్ని అయితే రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసుకొని అందులో పసుపు, ఉప్పు అండ్ మనం తీసుకున్న మసాలాలు అన్నిటినీ కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ అయిన తర్వాత సో పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు కారంని కూడా యాడ్ చేసుకొని కావాల్సినంత కారం వేసుకోవాలి, కావాల్సినంత పసుపు, ఉప్పు అండ్ ఆ పౌడర్ అండ్ ఒక నిమ్మకాయ రసం అండ్ కొంచెం పెరుగు, కొంచెం నూనె వేసేసుకొని వాటన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలి. అంతా ఆ మిక్చర్ని రెడీ చేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా, చాలా థిక్గా కాకుండా థిన్గా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసేసుకోవాలి. కొంచెం థిక్గా ఉండాలి. సో అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ మిక్చర్ని అయితే పక్కకు పెట్టుకోవాలి. మసాలాస్ మిక్స్ చేస్తుంటేనే స్మెల్ ఆల్రెడీ మండి ఫీలింగ్ వస్తుంది కదా. సో ప్రాపర్ మసాలా మిక్చర్ ఉంటే హాఫ్ కుకింగ్ వర్క్ ఇక్కడే కంప్లీట్ అవుతుంది. సో ఇది ఎగ్జాక్ట్ హోటల్ రెసిపీలా ఉంటుంది అనమాట, మన హోమ్ స్టైల్లో. సో ఇక్కడ పక్కకు పెట్టుకున్న మసాలా ఏదైతే ఉంటుందో అది మనం పీసెస్కి అప్లై చేస్తున్నాము. సో పీసెస్కి కూడా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. దానికన్నా ముందు మనం చికెన్ పీసెస్కి అయితే ఇట్లా గ్యాషెస్ పెట్టుకోవాలి, ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఎందుకనంటే మనం అప్లై చేసే మసాలా అంతా కూడా మంచిగా ఈవెన్గా అప్లై చేస్తే అదంతా లోపలికి అబ్జార్బ్ అయ్యి ఇంకా బెటర్ టేస్ట్ వస్తుంది అనమాట. మంచిగా మసాలా అంతా లోపలికి వెళ్ళి పీస్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో దానికోసమని ఈవెన్గా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న పీసెస్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కోసం మేము ఇక్కడైతే చికెన్ పీసెస్ని స్టీమ్ చేయట్లేదు. మేము ఒక బౌల్ పెట్టుకొని కొంచెం కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని అందులో అయితే బాగా కుక్ చేయాలి అనుకుంటున్నాం. ఎందుకనంటే చికెన్ పీసెస్ని కుక్ చేస్తేనే బాగుంటుంది, లేదంటే లోపల ఉడకకుండా బయట రోస్ట్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి మేమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసి కుక్ అయితే చేస్తున్నాం. ఒక 10 minutes మంచిగా కుక్ అయిన తర్వాత ఈ పీసెస్ని బయటికి తీసేసుకోవాలి. మీన్ వైల్ పీరియడ్లో మనం క్యాష్యూస్ అండ్ కిస్మిస్ ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఆలోపు పీసెస్ కుక్ అవుతాయి. సో వాటిని బయటికి అయితే తీసేసి రిమైనింగ్ ఏదైతే మసాలా ఉంటుందో అది కూడా వేస్ట్ చేయకుండా ఈ పీసెస్కి అప్లై చేసుకున్న తర్వాత వీటిని అయితే మనం ఎయిర్ ఫ్రైయర్లో ఇప్పుడు సెకండ్ స్టెప్ చేయబోతున్నాం. సెకండ్ స్టెప్ రోస్ట్ అయితే చేయబోతున్నాం. సో మనకి చికెన్ అయితే 80% అక్కడే కుక్ అయిపోతుంది. ఫస్ట్ స్టెప్లోనే బౌల్లో కుక్ చేసినప్పుడే కుక్ అయిపోతుంది. ఇక్కడ అయితే రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద 20 minutes కోసం మనం రోస్ట్ చేసుకోవాలి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి. ఎయిర్ ఫ్రైయర్లో అయితే మేము పెట్టేసిన తర్వాత టెంపరేచర్ అనేది సెట్ చేసుకున్న తర్వాత మీన్ వైల్ ప్రాసెస్లో మనం ఏదైతే రెస్ట్ ఆఫ్ ద వాటర్ ఉంటుందో ఇప్పుడు మనం బౌల్లో కుక్ చేసాం కదా ఫస్ట్ స్టెప్లో, ఆ వాటర్ అయితే త్రో చేయకుండా ఆ వాటర్తోనే మండి రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆ వాటర్లోనే రైస్ వేసేసి కొన్ని మసాలాలు యాడ్ చేసేసి 2 ఇలాచి, 2 లవంగం, ఒక బిర్యానీ ఆకు అవి యాడ్ చేసేసి రైస్ అయితే మేము అందులోనే కుక్ చేసామన్నమాట. ఆ రైస్ ఇక్కడ చూస్తున్నారు కదా. సో అలా ఆ వాటర్లోనే కుక్ చేసేసిన తర్వాత ఆలోపు ఫ్రై పీసెస్ రెడీ అయిపోయాయి. సో ఈ ఫ్రై పీసెస్ని మనం బౌల్లో అయితే సెట్ చేసుకున్న తర్వాత మీన్వైల్ పీరియడ్లో మనం అక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ క్యాష్యూస్, బాదం ఫ్రై చేసాం కదా గీలో, అవి కూడా సెట్ చేసుకోవాలి. సో మాదైతే ప్రిపేర్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ మేము ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటాం. బయట అంత కాస్ట్ పెట్టి తినడం కన్నా ఇంట్లో ఇలాగ సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది కదా. చూసారా పీస్ ఎంత బాగా కుక్ అయిందో. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఈ ఛానల్ని లైక్, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా ఇప్పటివరకు చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.